ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్య, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. మీరు నమ్మకంతో 9948253372 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించండి. 100% ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఎలా అనుకుంటున్నారు ఏమిటి అని ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇవాళ ఇది రెండో వీడియో అండి పోస్ట్ చేయడము. ఎందుకో తెలియదు కానీ వీడియో చేయాలి అని చెప్పి అనిపించింది. ఆఫ్టర్నూన్ సడన్గా సో ఎవరైనా సరే వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారా రారా, వీవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తారా, వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా, అది ఎలాగైనా సరే వ్యూవర్స్కి చెప్పాలి అని ఒక చిన్న హోప్ అనిపించింది. సో వెంటనే వెళ్ళి ఇంకా నేను కార్డ్స్ తీసి నేను వీడియో అనేది చేశానండి. అసలు అనుకోలేదు నేను ఆ వీడియో చేస్తానని. సో ఆ వీడియో చేసినప్పుడు నాకు ఏంటంటే రీయూనియన్ కార్డ్ వచ్చింది, అలానే మీ లైఫ్లోకి వస్తుంది, ఇలా పాజిటివ్గానే వచ్చిందనమాట. అండ్ ఇంకా ఎలాగో నేను ఎవ్రీడే నైట్ 9 to 9:30 ఆ టైంలో నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను కదా. సో యాజ్ యూజువల్గా ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి నేను నిద్రపోయే ముందు, అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తారు అనేది నేను వీడియో చేయాలి అని అనుకున్నానమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ మీద నేను కార్డ్స్ తీస్తే ఇందులో కూడా రీయూనియన్ కార్డ్ వచ్చింది. సో నిజంగా అసలు సూపర్ కదండి. అంటే ఇవాళ మన మన ఎనర్జీస్ అంతా కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చిన రీడింగ్లో రీయూనియన్ వచ్చినట్లు ఇక్కడ కూడా రీయూనియన్ కార్డ్ వచ్చిందనమాట. అంటే మీ పర్సన్ మీతో కలవాలని అనుకుంటున్నారు. సరే ఇప్పుడైతే మనము రీడింగ్ అనేది మొదటి నుంచి కూడా మొదలు పెడదాము. మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు తలుచుకుంటూ బాబా మీద నమ్మకంతో అయితే ఈ వీడియో వినండి. అలానే ఇంకా నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాము. నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారండి. మీది ఒక మంచి హ్యాపీ రిలేషన్షిప్గా ఉండేదన్నమాట. ఏమి జరిగిందో ఏంటో మీ లైఫ్లో నుంచి తనైతే వెళ్ళిపోయారు. అంటే అర్థం చేసుకోకో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. అయితే ఈ పర్సన్ అయితే మీకు దూరంగా వెళ్ళిపోయారనమాట. కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పొందినందుకు లేదా మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినందుకు వాళ్ళు చాలా అదృష్టంలాగా ఫీల్ అయిపోతున్నారనమాట. అలానే నా పర్సను చాలా అందమైనది, చాలా మంచిది, మంచి నేచర్ ఉన్న అమ్మాయి, ఎలాగైనా సరే తను పరిస్థితులన్నింటిని కూడా మార్చగలదు, ఇలా ఎన్నెన్నో అనుకుంటూ ఉన్నారు. ఇంత మంచి అమ్మాయిని నేను కోల్పోయానే, ఏదైనా ఒక మంచి మార్పు జరిగితే బాగుంటుంది, ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారండి. అలానే ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మార్పు వచ్చి నేను నా పర్సన్ని కలిస్తే బాగుంటుంది ఇలా అనుకుంటున్నారు. అలానే మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, ముందులాగే మీకు ప్రేమను పంచాలని కూడా అనుకుంటున్నారు. వాళ్ళైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గాడ్ని కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ఆప్షన్స్ చూసుకొని వెళ్ళిపోయినాను, ఎలాగైనా సరే ఈ ఆప్షన్ అన్నిట్లకల్లా కూడా నా పర్సనే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఆప్షన్ అంటే మీనింగు ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనే కాదండి, ఏదైనా కావచ్చు, వాళ్ళ కెరియర్ కావచ్చు, లవ్కి సంబంధించి కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, అవి థర్డ్ పార్టీ కిందనే తీసుకోవాలి లేదా ఆప్షన్స్ కిందనే తీసుకోవాలి అనమాట. సో వాళ్ళు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడైతే వాళ్ళు ఆ ఆప్షన్స్ కన్నా కూడా మీరే బెస్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నారు.
అలానే మీ దగ్గరికి రావాలని గాడ్‌ని కూడా ప్రేయర్ చేస్తున్నారనమాట. సో, ఇంకా మీరు తనకి ఎంత ప్రేమనైతే ఇచ్చారో, తిరిగి అంత ప్రేమని మీకివ్వాలి. మీతో ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌ని కానీ, లేకుంటే హ్యాపీగా మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ, రావడానికి కొంచెము ఆలోచిస్తున్నారండి. ఇంత ప్రేమ మీ మీద ఇంత ట్రస్ట్ వాళ్ళకి ఉన్నా కానీ, వాళ్ళు ఎందుకంటే ఒక ఇగోగా, పొగరుగా అసలు తనే వస్తుందిలే అన్నట్లు మళ్ళీ యథావిధి తథాస్థితి అన్నట్లు ఉన్నారనమాట. సో, వీళ్ళకైతే మాత్రము మీ మీద చాలా అంటే చాలా ఇష్టమైతే ఈరోజు రాత్రికి ఉండబోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ అయితే ఉందండి. అలాగే మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వస్తుంది. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ పర్సన్ నుంచి మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ అయితే మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్‌గా, ప్రేమగా ఆలోచిస్తున్నారనమాట. అసలు మీరు దక్కడమే వాళ్ళు లక్‌గా అయితే ఫీల్ అయిపోతున్నారు. మీతో ఒక మంచి రిలేషన్‌షిప్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీ నుండి దూరం అయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఏంటి, ఏమి అర్థం కాకుండా ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. అలా ఉన్నా సరే వాళ్ళు బయట పడట్లేదండి. బయటకు మాత్రము నువ్వు లేకపోయినా సరే నాకేం ఫరక్ పడదు అన్నట్లు గంభీరంగా కనిపిస్తున్నారు. అంతేగాని వాళ్ళైతే చాలా బాధపడుతున్నారండి. ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు చాలా మంచి అమ్మాయి. ఎటువంటి పరిస్థితులనైనా సరే అమ్మాయి అంటే ఇది చూసేది అబ్బాయి అయితే అమ్మాయిలా ఫీల్ అవ్వండి. అమ్మాయి అయితే అబ్బాయిలా ఫీల్ అవ్వండి. ఎందుకంటే నేను చెప్పేది అమ్మాయిని కాబట్టి అలానే వస్తుందనమాట చెప్పేకి. సో, అంతేగాని ఎవరైనా చూడొచ్చనమాట. ఇంకొచ్చేసి మీ గురించి అయితే ఇలానే అనుకుంటున్నారండి. మీరు వాళ్ళకి దొరకడం కూడా ఒక గొప్పగా ఫీల్ అవుతున్నారు. అలానే ఇలా కూడా అనుకుంటున్నారండి కన్నింగ్ అంటే ఒక చెడ్డ ఉద్దేశంతో కాదు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే సెకండ్‌లో మార్చి దాన్ని తనకు నచ్చినట్లు మార్చుకునే గుణం మీకుంది అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, ఏది ఏమైనా సరే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ మార్పయితే మీ లైఫ్‌లో రాబోతుంది. మీ పర్సన్ అయితే మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం కానీ, కాల్ ఆర్ మెసేజ్ కానీ చేయడం కానీ, సో, ఏదో ఒక పాజిటివ్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుందనమాట. సో, ఇంకా వచ్చేసి మీ పర్సను మీరు ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా సరే, ఏదైనా సరే మీరు దానిని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నారు. అలానే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేసి ముందులానే వాళ్ళతో బాగుంటారని చెప్పి కూడా అనుకుంటున్నారండి. ఇలా ఈరోజు నిద్రపోయే ముందు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు చాలా రకాలుగా పాజిటివ్‌గా అయితే ఉన్నాయండి. ఈరోజు 2 వీడియోలు చేశాను. 2 కూడా మనకి చాలా పాజిటివ్‌గా అయితే వచ్చాయండి. ఒక్కటి కూడా నెగెటివ్ కార్డ్ అనేది రాలేదనమాట. సో, నేను కూడా ఈరోజు పాజిటివ్‌గా ఉన్నానేమో మేబీ. సో, ఈ వీడియోని కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. నిద్రపోయే ముందు మీ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. అలానే మీ గురించి అయితే గొప్పగా అనుకుంటున్నారండి. మీరు వాళ్ళకి దొరకడమే ఒక అదృష్టం, మహాభాగ్యంలాగా అయితే ఫీల్ అయిపోతున్నారండి. సో, ఇదండి. ఎవరికైనా సరే ఏమైనా ఎక్కువ సమస్యలుంటే అంటే అవి చాలా పెద్ద సమస్యలైతే మాత్రము గురూజీని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకి వాళ్ళు పరిష్కారం అయితే చెప్తారు. అలానే ఎవరికైనా సరే చిన్న చిన్న ఉంటాయి కదా! ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి, ఇలా టారోకి సంబంధించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇంతకుముందు వీడియోలో నెంబర్ ఇచ్చానండి. దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు పర్సనల్ రీడింగ్ అయితే ఇస్తారు. జై సాయిరామ్.